హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము టీ పెట్టుకుందాం అనేసరికి పాలన్నీ విరిగిపోయాయి. పాలతో ఏదైనా స్వీట్ ట్రై చేద్దామని కలాకండ్ అయినా దూద్ పేడ అయినా చేద్దామని అనుకున్నాము. ఫస్ట్ అయితే ఏదో ఒకటి ట్రై చేద్దాం అనేసి ఆ పాలను అట్లనే ఇంకా కొద్దిసేపు లో స్లిమ్లో పెట్టి మొత్తం మరిగించేసేసినాము. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయిన దాకా అట్లనే ఉంచినాము. తర్వాత స్లోగా ఇంకిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది. మొత్తం క్వాంటిటీ గడ్డలాగా మారుతుంది. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ వంచేసేయాలి. వంచేసిన తర్వాత ఒక కప్ ఆఫ్ షుగర్ దాంట్లో కలిపేసి బాగా మిక్సీ చేసి ఉండాలి. స్పూన్ పెట్టి మొత్తం సిమ్లోనే పెట్టాలి. తర్వాత ఎందుకంటే అది మాడిపోతుంది, స్వీట్ కరెక్ట్గా రాదు. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఆ షుగర్తో పాటు షుగర్ సిరప్ కూడా మొత్తం వాటికి పట్టుకొని బాగా ఇట్లా పాకంలాగా వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ అవి గట్టిగా బాల్స్ లాగా అయిపోతుంది కదా పాలు, అది గట్టిగా నొక్కుతున్నట్టు అనాలి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. నేనైతే వీటితోటి ప్రెస్ చేస్తున్నట్టు అన్న బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు బయటకు వచ్చి వాటర్ అంతా పోతుంటుంది. కొద్దిసేపు ఓపికతో కొంచెం వెయిట్ చేయాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత మాకు ఫైనల్గా అయితే స్వీట్ ఇలా రెడీ అయింది. దాన్ని మేము జీడిపప్పు బాదం పప్పుతో పైన పెట్టి డెకరేట్ చేసుకున్నాము. మేము ఈ స్వీట్ అంతా ప్రిపేర్ చేసేలోపు మా లక్కీ పడుకుందాం, అది తెలియదు మేము స్వీట్ చేసామని. ఆమె లేచిన తర్వాత ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు. ఫైనల్గా అయితే మా లక్కీ బాగుందని చెప్పింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.